నెల్లూరు జిల్లా గూడూరు గాంధీనగర్లో ఏపీ ప్రజాకుల సంఘాలు మరియు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కుల సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న సంఘటనలో మృతి చెందిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజాకుల సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి సుబ్బయ్య మాట్లాడుతూ ఘటనలో బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రజక నాయకులు స్పందించాలని, లేకపోతే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపించే వరకు ధర్నాలు, ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధమని తెలిపారు. ఆత్మశాంతి కోసం కొవ్వొత్తులతో నివాళి అర్పిస్తూ తమ నిరసన తెలియజేశారు. రజకులు ఒక ఎస్సీ మాదిగ మహిళ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి కారణంతో 2 నెలల పసిపాపని అతి దారుణంగా గొంతు మీద కాలేసి తొక్కి చంపడం జరిగింది. 6 మంది రెడ్లు, శ్రీనివాసల రెడ్డి అని అతను, తుకారాం అనే రెడ్డి అతను గ్రామ సర్పంచ్ ఆ ఊర్లో, అతను శ్రీనివాసల రెడ్డి మరియు మధురెడ్డి, సతీష్ రెడ్డి అని వాళ్ళు కలిసి ఆ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందని, గుడిలోకి రాకూడదని కుల వివక్ష చూపించి అతి దారుణంగా కుటుంబ సభ్యులని చంద్రకళ, నాగరాజు, మల్లయ్య అనే వాడిని అతి దారుణంగా కుటుంబం లోపలేసి రూమ్లో వేసి ఆ గుడిలో ఎట్ట కొట్టారంటే అసలు పశువులను కుక్కలను కొట్టినట్టు కొట్టారు. వాళ్ళు అసలు మనుషులేనా వాళ్ళని అర్థం కాల. ఆ రెడ్లు దాడి చేస్తే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రెడ్డి వస్తాడు కాబట్టి వాళ్ళ మీద ఏగా వాళ్ళనికుండా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఇంతవరకు దాన్ని డ్రామాలు ఆడుతున్నారు. ఈ విషయంపై గత 4 రోజులుగా ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. అయినా ఎలాంటి స్పందన రాలేదు. డీఎస్పీ గారు అంటారు, ఆయన వీడియో పెట్టాడు అంటే ఎంత నిరసన తెలియజేస్తున్నాను ఏమని, మేము అరెస్ట్ చేస్తామండి, వాళ్ళు దొరకలేదండి అని. వాళ్ళు ఏమో బాగా బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. నిన్నగాడి వీడియోలు చూపించారు, ఒక మీటింగ్లో పాల్గొన్నారు. అంత దారుణంగా కొట్టి చంపితే ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేయకుండా ముఖ్యమంత్రి గారు, అయ్యా కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం మీరు ఉండరు, ఈరోజు మీ పార్టీ అధికారంలో ఉందని చెప్పి మీరు ఇష్టారాజ్యంగా ఇలా కుల వ్యవస్థ పెట్టి కులమతాల వివక్ష చూపించి మీరు ఈ విధంగా చేయడం దారుణం. తక్షణం మీరు కానీ అరిగట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రజా సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున, అన్ని కులాల సంఘాల తరఫున పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం.